ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరు? లాయిడ్ డన్, శామ్యుయల్ ఏ కిర్క్, లూయిస్ బ్రెయిలీ, హెలెన్ కెల్లర్. మీకు తెలుసు హెలెన్ కెల్లర్ డఫ్ అండ్ డమ్, మూగా చెవిటి పిల్లల విద్యా పరిశోధన చేయడం జరిగింది. మరి 6 డాట్స్తో కూడుకున్న ఒక స్క్రిప్ట్ లూయిస్ బ్రెయిలీ స్క్రిప్ట్ రూపొందించడం జరిగింది. అదేవిధంగా డన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించారు. మనం 12ను డజన్ అంటాం. ఈ డజన్లో జా తీసేయండి. సో డజన్ అంటే డన్ అని గుర్తుంచుకోండి. సో డన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించారు. అయితే అడిగిన ప్రశ్న ఇక్కడ ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరంటే శామ్యుయల్ ఏ కిర్క్. శామ్యుయల్ ఏ కిర్క్ మొట్టమొదట లెర్నింగ్ డిజబిలిటీ, అభ్యసన వైకల్యత అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇక్కడ వైకల్యత వేరే, లోపం వేరే. సో వైకల్యతను మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే డిజబిలిటీ అంటాం. సో లెర్నింగ్ డిజబిలిటీ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది శామ్యుయల్ ఏ కిర్క్. వైకల్యతకు లోపం, ఇంపైర్మెంట్కు ఉండేటువంటి డిఫరెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవయవం లేకపోతే లోపం, దృష్టి లోపం కావచ్చు, శ్రవణ లోపం కావచ్చు. అయితే వైకల్యత అంటే ఒక అభ్యసన కృత్యాన్ని చేయలేకపోవడం, ఒక నిర్దిష్టమైన పని చేయలేకపోవడం. ఉదాహరణకు డిస్ఫేసియా, అఫేసియా, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా, డిస్ప్రాక్సియా. డిస్ అంటే లోపం, ప్రాక్సియా అంటే మూమెంట్, అంటే చలన సమన్వయం లేకపోవడమే డిస్ప్రాక్సియా. డిస్కాలిక్యులియా మరి సంఖ్యలను ఉపయోగించలేకపోవడమే డిస్కాలిక్యులియా. డిస్ఫేసియా ఎదుటి వ్యక్తి ఉపయోగించిన పదాలను అర్థం చేసుకోలేకపోవడం, తిరిగి వ్యక్తం చేసుకోలేకపోవడం. డిస్లెక్సియా చదవడంలో పొరపాట్లు. డిస్గ్రాఫియా ఏదైనా రాయడంలో పొరపాట్లు. ఇవన్నీ కూడా అభ్యసన వైకల్యతకు సంబంధించిన రకాలు. మొట్టమొదటి అభ్యసన వైకల్యత అనే పదాన్ని ఉపయోగించింది ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరంటే శామ్యుయల్ ఏ కిర్క్. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం, షార్ట్స్ కోసం వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. రాబోయే నోటిఫికేషన్స్లో మీరు తప్పనిసరిగా జాబ్ సాధిస్తారు. మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.